బెంగాల్లో పాలించిన గత ప్రభుత్వాలు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జన్సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడు అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. జాతి సమైక్యత సమగ్రతల కోసం కట్టుబడి ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కృషి చేశారని వివరించారు. హైదరాబాద్లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెస్ట్ బెంగాల్లో కూడా ఒక బెంగాల్ మనకు మిగిలింది అని అంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, లేకుంటే మొత్తం బంగ్లాదేశ్లో కలిసేది. ఆ రోజుల్లో బెంగాల్ ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆ బెంగాల్ పార్టీషన్ ఆపి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ఈరోజు మనకు మిగిలినటువంటి పరిస్థితి ఉన్నది. వారి త్యాగాలు దేశం కోసం చేశారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేషన్ ఫస్ట్ ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో ఆ నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆలోచన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో వచ్చారు. ఒక విద్యావేత్తగా 33 సంవత్సరాలనే కలకత్తా అయినటువంటి వైస్ ఛాన్సలర్, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా వారికి ఉన్న ఆలోచనలు వికసిత భారత్ అనేటటువంటి బీజము అక్కడి నుంచి వికాసం కావాలని చెప్పేసుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంటరిమ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వారు ఈ దేశంలో అపీస్మెంట్ పాలసీ చూసి ఇట్లా లాభం లేదు, ఈ భారతదేశంలో జాతీయ భావంతో ఒక రాజకీయ పార్టీ ఉండాలి అనేటువంటి 1951లో జనసంఘ్ స్థాపించి ఆ రోజు భారతీయ జనసంఘ స్థాపకుడు, అదే భారతీయ జనసంఘ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీగా మారింది. ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జన్మించినటువంటి ప్రదేశం, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాలు, కమ్యూనిస్టు పార్టీ కొన్ని సంవత్సరాలు, టీఎంసీ కూడా కొన్ని సంవత్సరాలు పరిపాలించి అక్కడ ఉన్న ప్రజలకు అభివృద్ధి నుంచి దూరం పెట్టారు. ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి వారు జన్మించిన ప్రదేశంలో బెంగాల్ ప్రజలు సరైన నివాళులిచ్చారు. భారతీయ జనతా పార్టీని గెలిపించి అనేది ఈరోజు నేను భావిస్తా ఉన్నాను.